హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్ సిరిసిల్ల. వేసవి కాలంలో మధ్యాహ్నం బయటికి వెళితే వెండలు మండిపోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో చల్లటి నీళ్లు తాగినట్లయితే ప్రాణం లేచినట్లు అనిపిస్తుంది. అయితే రిఫ్రిజిరేటర్ నుంచి చల్లటి నీళ్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తీసుకోరాదు. తీసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటంటే జీర్ణకోశ సమస్యలు. కడుపు లోపల సున్నితత్వం పోయి జీర్ణక్రియ నెమ్మది అవుతుంది. కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనలు కలిగిస్తుంది. ఊపిరితిత్తుల సమస్యలు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో పాటు జలుబు, దగ్గు కూడా కలుగజేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు. రక్త ప్రసరణ నెమ్మదిగా వెళ్ళి రక్తపోటును పెంచుతుంది. నరాల సమస్యలు. చల్లటి నీళ్లు తీసుకోవడం వల్ల నరాలు, కండరాలు బలహీనపరుస్తాయి. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటంటే ఎండలు ఎక్కువైనప్పుడు ఆ వేడికి శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ అయ్యి దాహం వేస్తుంది. అలాంటి సమయంలో చల్లటి నీళ్లు తాగడం వల్ల వాటిని శరీరం శోషించలేదు. దీనివల్ల తలనొప్పి, మూత్రం రాకపోవడం, అలసట, కండరాల తిమ్మిర్లు వంటి సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. అందువల్ల బాగా దాహంగా ఉన్న సమయంలో మామూలు నీళ్లు లేదా కుండలోని నీళ్లు త్రాగడం మంచిది. బాగా చల్లగా ఉన్న నీళ్లు త్రాగడం వల్ల జీర్ణాశయము పనితీరు మందగించడంతో పాటు తీసుకున్న ఆహార పదార్థాలు జీర్ణం కావు. దీంతో అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బాగా చల్లటి నీళ్లు త్రాగడం వల్ల శ్వాసకోశంలోని రక్తనాళాలు సంకోచించి ముక్కుకు, గొంతుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎండలో తిరిగి ఇంటికి రాగానే చల్లటి నీళ్లు తాగితే వెంటనే జలుబు చేయడంతో పాటు గొంతు నొప్పి, మంట లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ సార్లు ఈ చల్లటి నీళ్లు తాగితే ఊపిరితిత్తుల్లో కఫం పేరుకొని ముక్కు తిప్పడంతో పాటు పొడి దగ్గు ఏర్పడే అవకాశం ఉంది. దాహం అనిపించినప్పుడు బాగా చల్లటి నీళ్లు తాగినట్లయితే నాడీ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. దీనివల్ల దంతాలపై ఉన్నటువంటి ఎనామిల్ పొర, చిగుళ్లలో ఉండే సున్నితమైన నరాలు దెబ్బతిని చిగుళ్ళు జివ్వుమంటాయి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.